శుభం బియాతు. శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి కొత్త సంవత్సరం న్యూ ఇయర్ జనవరి 1వ తారీఖు నుండి 2024 నుండి డిసెంబర్ 31 వరకు జనరల్గా ఎలా ఉంటుంది, గ్రహాల యొక్క చేంజెస్ వలన ఎటువంటి మార్పులు జరగచ్చు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇన్ జనరల్ అప్స్ అండ్ డౌన్స్ ఏ టైంలో ఉంటాయి అనే విషయాన్ని మనం కొంచెం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ది డే జనవరి 1 చూసుకునేసరికి మిథున రాశి వారికి 4th హౌస్లో కేతు ఉన్నాడు, అలాగే 6వ స్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు, సప్తమంలో కుజుడు ప్లస్ రవి ఉన్నాడు. అంటే ఆ టైంకి ఆ రోజుకి. అలాగే మనం చూసుకుంటే భాగ్యంలో శనీశ్వరుడు కనబడుతున్నాడు, రాజ్యంలో రాహు కనబడుతున్నాడు, అలాగే లాభస్థానంలో మనకు బృహస్పతి కనిపిస్తున్నాడు. ఫైన్. ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అవుతూనే మనకి ఇలా కనబడుతున్నప్పుడు మధ్యలో మనకి ఏంటంటే కొన్ని గ్రహాలు మారుతున్నాయి. అక్కడ ఒకటి బృహస్పతి అనేవాడు మే 1వ తారీఖు నుండి మేషం నుండి వృషభంలోకి వస్తున్నాడు. అలాగే మనకేంటంటే మార్చి ఆల్మోస్ట్ 15వ తారీఖు నుండి కుంభంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. అక్కడ శని కుజుడు ఇద్దరు అక్కడ కలుస్తారు. అక్కడ 45 రోజులు ఉంటారు. సో ఈ రెండు యొక్క ప్రభావం కూడా మనం వివరంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిది ఏంటంటే భాగ్యంలో ఉన్న శని, రాజ్యంలో ఉన్న రాహు, ఇవి రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుంటే భాగ్యంలో సొంత ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మనకు జరిగే నష్టం ఉండదు. కానీ రాజ్యంలో రాహు మాయాధనాన్ని ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అంటే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాల్లోని ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ 30 to 40% ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, డిజిగ్నేషన్స్లో మార్పులు, ఇవన్నీ ఉద్యోగస్తులకు కనబడే అవకాశం ఉంటుంది బాగా. అది స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, లేకపోతే ప్రైవేట్ సెక్టర్, ఐటీ, సాఫ్ట్వేర్ అనుకోండి, ఏదైనప్పటికీ ఆ డెవలప్మెంట్ ఆఫ్ రాజ్యంలోని ఒక ఇంక్రిమెంట్స్ అనేది బాగా కనబడడానికి అవకాశం ఉంటుంది. అలా వచ్చిన దాంట్లో మళ్ళా గురుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా పాపగ్రహాలు ఉంటే మంచి చేస్తాయి. కానీ గురుడు ఈ లగ్నానికి పాపి అయి ఉండి అక్కడ ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత మంచి చేయాలి కాబట్టి వాడు దాని వల్ల ప్రాపర్ ఎక్స్పెండిచర్ ప్రాఫిట్లో చూపించి ప్రాపర్ ఎక్స్పెండిచర్ చేయడం ప్రయత్నం చేస్తాడు. ప్రాఫిట్లో తీసుకొచ్చి ఆపేస్తాడు. అనవసరమైన ఖర్చులు చేయని కూడా ఆపుతాడు అక్కడ. సో ఏమైందంటే బృహస్పతి అక్కడ ఏకాదశంలో ఉండడం వలన మనకు భాగ్యం నుండి వచ్చిన ధనము రాజ్యంలో పెరిగి లాభంలో అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అంతే తప్ప నష్టం జరగదు. మహా అయితే అక్కడ పాపి అయి ఉన్నాడు కాబట్టి వచ్చిన ఎక్స్ట్రా డబ్బుని స్టాగ్నెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాం, మీకు 1 లక్ష రూపాయలు ఎక్కువ వచ్చేసాయి, ఏం చేయాలో తోచలేదు, బంగారం పెట్టి కొన్నాం, ఫైన్. 1 లక్ష రూపాయలు ఎక్కువ వచ్చాయి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఫైన్, స్టాగ్నెంట్ అయింది. 1 లక్ష రూపాయలు ఎక్కువ వచ్చాయి, ఫిక్స్డ్లో వేసి వదిలేసాం, స్టాగ్నెంట్ అయింది. అంటే మనం వాడకుండా ఏదో ఒక కార్యంగా ఖర్చు పెట్టేస్తాడు. ప్రాఫిట్ వస్తుంది కానీ ప్రాఫిట్ను మన చేత ఖర్చు పెట్టనివ్వడం బృహస్పతి. అది ఉద్యోగం అనుకోండి, వ్యాపారం అనుకోండి, ఏదైనప్పటికీ. ఎందుకు చేయనివ్వడం అంటే అక్కడ లాస్ అనేది చూపించట్లేదు, ప్రాఫిట్ చూపిస్తున్నాం. చేతికి వస్తే దాన్ని దేనికో ఖర్చు పెడతాం, దేని ఖర్చు పెడతాం మనకు తెలియదు. అంచేత ఆ ఖర్చు రేపొద్దు నష్టం కూడా జరగచ్చు. ఖర్చు వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఖర్చు పెడితే అది పెరుగుతుంది, అనవసరంగా ఖర్చు పెట్టేస్తే కరిగిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు కొనా అనుకున్నామండి, ఖర్చు పెట్టారు, రోజు రోజుకి డిప్రిషియేషన్ అయిపోతుంది దాని వాల్యూ. సో మనం ఈరోజు 1 లక్ష పెట్టుకున్న కారు రేపు తెల్లవారిసరికి 80,000 అయిపోతుంది దాని వాల్యూ. సో అలాంటి ఖర్చులు కాదు, ప్రాపర్గా ఎక్కడ రీఇన్వెస్ట్మెంట్ అయ్యి మళ్ళీ డెవలప్ అవుతాయి, అలాంటి చోట్ల గురుడు పెడతాడు. సో మీకు బెనిఫిట్గానే ఉంటుంది మిథున రాశి వారికి. మొదట 5 నెలలు అలా కనబడుతుంది. ఈ 5 నెలల్లో మనకి ఏంటంటే కుజుడు అన్నవాడు మార్చి 15 వచ్చి మనకు 45 రోజులు భాగ్యంలో కూర్చుంటున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు, శనితో కలిసి ఉండడం, శని కుజులకి పడదు కాబట్టి అక్కడ వైపరీత్యం జరుగుతుంది. అంటే లక్ అనేది అన్లక్ జరుగుతుంది. అప్పటి వరకు మనకు అనుకూలంగా జరుగుతున్న కొన్ని లక్ ఫేవరబుల్ యాక్టివిటీస్ అని కొంత అనుకూలంగా జరగడానికి అవకాశం ఉంది. చాలా సులువుగా వచ్చే ధనం కష్టపడితే కానీ రాదు. ఆ టైట్నెస్ అనేది కుజుశనులు అక్కడ కలిసి ఉండడం వల్ల మనకు అది చూపిస్తారు. ఆ తర్వాత అదే కుజుడు రాజ్యంలోకి వెళ్తాడు 45 రోజుల తర్వాత. వెళ్ళినప్పుడు అక్కడ బెనిఫిట్ చూపిస్తాడు. సో మనకి ఏదైనా టైట్నెస్ అనేది మార్చి 15 నుండి 40 రోజులు, అంటే మార్చి అంతాను, ఏప్రిల్ అంతా, మే 1 వరకు. సో మార్చి 15 నుండి మే 1 వరకు కుజుడి యొక్క ప్రభావం వల్ల మనం ఏమైనా టైట్నెస్ ఉన్నా మే 1 నుండి మీకు మళ్ళీ యోగంలో చూపిస్తాడు. మే 1 ఇంకో రకం యోగం కూడా చూపిస్తాడు. అదేంటంటే గురుడు మీ యొక్క మూమెంట్ అనేది మారిపోతుంది.
వృషభంలోకి వస్తాడు. సో అది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్గా చూపిస్తాడు. సో ఇలాగ ఉంటుండగానే ఎవరైతే మనకు చదువుకునే విద్యార్థులు ఉంటారో, విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ ఇవన్నీ కూడా జరగడానికి ఈజీగా జరుగుతుంది. చక్కగా వెళ్ళి సెటిల్ అయిపోతారు. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంతో కొంత ధనాన్ని ఖర్చు పెడితే కానీ వీసా ప్రాసెసింగ్స్ జరగవు. ఈ మధ్యన తెలుసుకుంది ఏంటంటే కొన్ని కంపెనీస్ అక్కడ ఉంటాయి, ఏజెన్సీ లాంటి వాళ్ళు ఏం చేస్తే ఉద్యోగాలు ఇస్తా అంటారు, తీసుకెళ్తారు, మాకు ఇంత ఖర్చు పెడతారు, వచ్చిన ఉద్యోగం ఇంత కమిషన్ మాకు వస్తుంది, మిగిలింది మీకు ఇస్తామని చెప్పి అలా ఉద్యోగాలు ఇస్తున్నారు. కంపెనీదే డైరెక్ట్గా వస్తుంది, కానీ త్రూ ఏజెంట్ ద్వారా వస్తుందన్నమాట. ఇలాంటి ఉద్యోగాలు చేసే ప్రయత్నాల్లోని కొంత ఖర్చు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే శుభవార్తల శుభకార్యం గురించి మనం మాట్లాడుకుంటే మధ్యవర్తిత్వం వహిస్తారు, మంచి ఫలితాలు కూడా వస్తాయి. మీ మాట కాదనకుండా సక్సెస్ కూడా మీకు కనబడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇటు వచ్చి బృహస్పతి ఎప్పుడైతే వృషభంలోకి ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించిన తర్వాత అక్కడ నుండి వాడు పంచమ భావం అంటే మీ అమ్మగారి యొక్క ఆరోగ్యం గురించి చూస్తాడు. అక్కడ నుండి వాడు సప్తమ భావం అంటే మీ ఆరోగ్యం గురించి చూస్తాడు. అక్కడ నుండి భాగ్యస్థానం అంటే మీ యొక్క ఆయుష్ మీరు చూస్తాడు. సో మే 1 తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ యువర్ మదర్ అనుకోండి, మీ యొక్క ఆరోగ్యం అనుకోండి, మీ ఆయుష్, ఇవన్నీ కూడా కొంత హెల్త్ ఇష్యూస్ ఏమంటే అవన్నీ కరెక్షన్స్ అయ్యే అవకాశం బాగా కనబడుతున్నాయి. గురుడు వల్ల మనకు కనబడుతున్నాయి. అలాగే మనకి ఏంటంటే ఈ మే 1 నుండి మళ్ళీ భాగ్యస్థానంలో ఉన్న శనీశ్వరుడు నార్మల్ అయిపోతాడు. అయిపోవడం వల్ల ఏంటంటే అగైన్ వాడు ఇవ్వాల్సిన లక్ అనేది మీకు ఫేవరింగ్ చేయడం మొదలు పెడతాడు. అది మళ్ళీ మీకు ఒక సక్సెస్ చూపించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతుంటే మనకు ఫస్ట్ 5 months ఒక రకమైన యోగము, తర్వాత మే 1 నుండి డిసెంబర్ వరకు ఇంకొక రకమైన యోగం కనిపిస్తుంది. ఈ 2 యోగాల్ని సమన్వయపరుచుకుంటూ వెళ్ళగలడానికి ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అది చండీ మంత్రం అనుకోండి, బాలా మంత్రం అనుకోండి, లేకపోతే మీకు గురువులు ఇచ్చిన ఏదైనా మూలమంత్రం ఉంటే ఆ మంత్రాన్ని గట్టిగా ఈ సంవత్సరం పట్టుకోవాలి. ఎందుకంటే ఆ చతుర్థంలో ఉన్న కేతువు స్టాండర్డ్గా ఉన్నాడు, రాజ్యంలో రాహు స్టాండర్డ్ సంవత్సరం అంతా ఉంటాడు. సో రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్నప్పుడు ఏదో ఒక మంత్రాన్ని పట్టుకోవాలి. రాహు అంటే దుర్గాదేవి అంటాం, రాజ్యంలో ఉన్నాడు. అంచేత ఏ మంత్రం అయితే మన అమ్మవారి సాధన చేస్తామో ఆ సాధన ద్వారా మన రాజ్యం ఫుల్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఒకసారి రాజ్యం ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ గురుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు, ఇంకా వైభవంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి యొక్క మంత్రాన్ని, మూలమంత్రం ఉంటే మూలమంత్రాన్ని గురువుల ద్వారా వస్తే, లేదంటే అష్టోత్తరాలు కానీ ఏదో ఒకటి అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారికి పూజ చేయడం అనేది చాలా చాలా ప్రాసెస్ వహిస్తుంది. అది ఎటువంటి వ్యాపారం అయినా, ఎటువంటి ఉద్యోగం అయినా, ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే అది మనం చేసుకుని వెళ్తామో రాజ్యం ఎస్టాబ్లిష్ అయిపోతుంది బాగా. ఒకసారి రాజ్యం ఎస్టాబ్లిష్ అయిపోతే వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. రాజ్యం ఉంటే ఉద్యోగ స్థలం, రాజ్యం ఉంటే వ్యాపార స్థలం, రాజ్యం ఉంటే వ్యవసాయ క్షేత్రం ఉంటారు రైతులకి. అలాగే రాజ్యం ఉన్న దాని మీద రాహు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆ రాహుని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి మ్యాజిక్ మనీని మనకి ఇచ్చేటట్టుగా, అనుకూలంగా ఉండేటట్టుగా చేయడానికి చేసే ప్రయత్నమే మనం ఈరోజు ఆలోచిస్తున్నాం, రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకే, దానికి మనం చేయవలసిన పని ఏంటంటే అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం అనేది చాలా అవసరం పడుతుంది. అది తప్ప వేరే ఈ సంవత్సరంలో మేజర్గా ప్రాబ్లమ్స్ అయితే లేవు, చక్కగా ఉంటుంది. ఈ యొక్క గురువు కూడా మారిన తర్వాత ఇంకో రకమైన సత్ఫలితాలు ఇస్తాయి. అలాగే రాహు ఈ సంవత్సరం అంతా ఉంటాడు, శని సంవత్సరం అంతా భాగ్య రాజ్యస్థానంలో ఉంటారు. కాబట్టి డెఫినెట్గా మనం తెలియకుండా ఒక మ్యాజిక్ జరుగుతుంది. మనం ఊహించిన 10 రూపాయల లాభం అనుకుంటే 20 రూపాయలు రావచ్చు, 20 అనుకుంటే 25 రావచ్చు. ఏదైనా ప్రాఫిటబుల్గానే జరుగుతుంది తప్ప నష్టం అయితే జరగదు. కాబట్టి ఏమాత్రం భయపడకండి, చక్కగా ఉంటుంది. ఇక్కడ మీరు చేసుకోవాల్సింది అంటే గాయత్రి మంత్రము, బాలా మంత్రము, చండీ మంత్రం, ఈ మూడిట్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకుంటూ ముందుకెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం బియాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.